బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ పాలకులకు పిచ్చి పట్టింది. అందుకే పాకిస్తాన్ పాలకులు రోజు ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ సైన్యం పెంచి పోషించిన ఉగ్రవాదులు భారత్లో రక్తపాతాన్ని సృష్టించి దానికి ఇప్పుడు భారత్ ఏ విధంగా తమ ప్రతీకార దాడి చేస్తుందోనని భయంతో వణికిపోతున్న సమయంలో కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మహిళా ప్రజాప్రతినిధి భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ఈమె పాకిస్తాన్ సెనేటర్ పాల్వాషా ఖాన్. ఆమె ఏమంటారు అంటే అయోధ్యలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మజీద్కు శంకుస్థాపన చేస్తారు అని చెప్తోంది. బాబ్రీ మసీదుకు సంబంధించి మొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పేర్చి అక్కడి నుంచి మొదటి ప్రార్థన చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని ఈ పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి అంటూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు మాట్లాడిన పిచ్చి మాటలు మనం చూసాం. రక్షణ శాఖ మంత్రి కానీ మరియం షరీఫ్ కానీ మరికొంతమంది మంత్రులు కానీ పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఒకరు, నాలుకలు కోస్తామని ఇంకొకరు, నీళ్లు ఆపేస్తే రక్తపాతాన్ని సృష్టిస్తామని మరొకరు, పాకిస్తాన్ పై దాడి చేయాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించాలి అని ఇంకో మహిళా ప్రజాప్రతినిధి, పాకిస్తాన్ పై దాడి చేస్తే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని బెదిరింపులు. ఇలా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ ఆర్మీని కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ సెనేటర్, ఈ మహిళా ప్రజాప్రతినిధి అంటుంది, చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. పాకిస్తాన్ వక్ర బుద్ధి ఇప్పుడు బయటపడుతూనే ఉంది. పాకిస్తాన్ బుద్ధి భారత్లో రక్తపాతాన్ని సృష్టించడం, భారత్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. అందుకే ఇప్పుడు భారత్ అంతా ఐక్యంతో ఉంది. భారత్ అంతా మేము ఐక్యమత్యంతో ఉన్నామని మతాలకు అతీతంగా పాకిస్తాన్ పై మనం ప్రతీకార దాడి చేయాలి అని చెప్తున్నారు. అన్ని మతాలు ఒక్కటిగా ఇప్పుడు పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవటానికి ఒకటవుతున్న సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మాట్లాడుతుంది. మహిళ కాబట్టి కొంచెం నేను ఏమీ అనలేక ఆచితూచి మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ మహిళా ప్రతినిధి కాబట్టి ఆ పాకిస్తాన్ మహిళా ప్రతినిధి ఇంకేం మాట్లాడారు అంటే, భారతదేశంలో ఉన్న సిక్కు సైనికులు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యరు అని అంటోంది. ఎందుకు అంటే పాకిస్తాన్లో సిక్కు మత పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి, సిక్కు మత గురువు జన్మించిన ప్రదేశం పాకిస్తాన్లో ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులు పాకిస్తాన్ పై యుద్ధం చెయ్యరు అని అంటుంది. చూసారా, ఇక్కడే మైండ్ గేమ్ ఆడుతోంది. విన్నారా? ఇది పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్. మీకు అర్థమైందా? ఇక్కడ 2 వివాదాస్పద మాటలు మాట్లాడింది ఈమె. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంట. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు, ఉన్నాడో పారిపోయాడో తెలీదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. తన భార్య బిడ్డల్ని, పెళ్ళాం బిడ్డల్ని విదేశాలకు పంపించేశాడు క్షేమంగా ఉండాలి అని. భారత దాడి చేస్తే పెళ్ళాం బిడ్డలు ఎక్కడ ఇదవుతారోనని వేరే దేశానికి పంపించేశాడు. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే 4500 మంది టాప్ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతుంది, భయంతో వణుకుతుంది. ఏంటి, మన ఆర్మీ రాజీనామాలు చేసి ప్రాణభయంతో వెళ్ళిపోతూ ఉంటే నేను ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళినా నేను కూడా రిజైన్ చేసి ప్రాణాలు దక్కించుకోను అనే ఒక భయం వ్యక్తమవుతున్న సమయంలో వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు ఏంటి అంటే, మత సామరస్యాన్ని దెబ్బ కొట్టే మాటలు మాట్లాడుతోంది ఈ పిచ్చి పాకిస్తాన్ ప్రజాప్రతినిధి. భారత్లో బాబ్రీలో మొదటి ఇటుకను, మసీదుని కట్టడానికి మొదటి ఇటుకను భారత ఆర్మీ చీఫ్ అంట ఇండియా వచ్చి అక్కడ మొదటి ఇటుకను వేసి ఆ తర్వాత మొదటి ప్రార్థన చేస్తారు అంట. భారతదేశం మతాలతో విడిపోలేదు. ఆ పాకిస్తాన్ ప్రజాప్రతినిధికి అర్థం కావాలి. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏం చెప్పారో విన్నావా? మీరు మాట్లాడే పిచ్చి మాటలు మా చెవులకు ఎక్కువ, మేము ఐక్యమత్యంతో ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. మీ తాట తీయటానికి మేమందరం మతాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారతదేశానికి వచ్చి మసీదును కట్టడానికి మొదటి రాయిని వేస్తారు అంట. అంటే మత కల్లోలాలు సృష్టించడానికి వాడిన మొదటి మైండ్ గేమ్. విన్నారా? మన ప్రధాని 3 మాటలు మాట్లాడారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని
మాట్లాడిన 3 మాటలు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఒకడేమో అణుబాంబులు ఉన్నాయంటాడు, ఇంకొకటి రక్తపాతాన్ని సృష్టిస్తానంటాడు. ఇక ఈ పిచ్చెక్కిన మహిళా ప్రతినిధి ఏమంటోంది అంటే, మా ఆర్మీ చీఫ్, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, ఉన్నాడో లేదో తెలీదు. కొంతమంది ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పారిపోయాడు అని, లేదు మాతోనే ఉన్నాడు అని వాళ్ళు ప్రధానితో దిగిన ఒక ఫోటోగ్రాఫ్ని పబ్లిష్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలీదు. ఆ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి మసీదుకు సంబంధించిన ఒక రాయిని పేర్చి మొదటి ప్రార్థన అక్కడ చేస్తాడంట. అంటే మత కల్లోలాలు సృష్టించడానికి మాట్లాడుతున్న మాటలు. మొన్న పెహల్గాంలో పొట్టన పెట్టుకున్నారు 28 మందిని. మా భారతీయుల రక్తాన్ని కళ్ళ చూడాలనే మీరు వేసినటువంటి పాచికది, కానీ మాలో మీరు ధైర్యాన్ని పోగొట్టలేకపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడదు, ఇంకొకటి ఏం మాట్లాడిందో చెప్తున్నారు వినండి ఒకసారి. ఇంకొక మాట ఏం మాట్లాడింది, ఈ మాటలు వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో భారతీయులను ఎవరిని కించుపరచకుండా మీ కామెంట్స్ తెలియచేయండి. ఏమంటుంది అంటే, సిక్ సైనికులు ఎవరు కూడా పాకిస్తాన్పై దాడి చేయరు అంట. అంటే ఇప్పటికే భారత ఆర్మీ డిసైడ్ అయిపోయింది, రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత ఆర్మీ మమ్మల్ని కొట్టేస్తుంది అనే భయంతో వణికిపోతున్నటువంటి వాళ్ళు మన సైనికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వెనుకడుగు వేస్తారేమోననే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మా సైనికులకు, మా దేశ ప్రజలకు దేశభక్తి చాలా ఎక్కువ. మీ దేశ సైనికుల్లాగా పారిపోయే మనుషులు కాదు, మీ దేశ ప్రజల్లాగా పారిపోయే మనుషులు కాదు. అవసరమైతే బక్క చిక్కినటువంటి ఒక సాధారణ వ్యక్తి కూడా గన్ను తీసుకొచ్చి సరిహద్దుల్లో నిలబడి మీ సైన్యంపై తుపాకీ ఎక్కువ పెట్టాలి అన్న ధైర్యంతో, కసితో రగిలిపోతున్నటువంటి ప్రజలు, పాలకులు, ఆర్మీ కలిగినటువంటి దేశం మాది. ఇప్పుడు ఆమె ఏమంటుందో విన్నారా? ఇప్పుడు వినిపిస్తాను, వినండి, వినటానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఆమె ఏమంది అంటే, సిక్కు సైనికులు పాకిస్తాన్లో 3 ప్రదేశాలు ఉన్నాయి, పవిత్రమైన ప్రదేశాలు. అఫ్కోర్స్ పవిత్రమైన ప్రదేశాలే కాబట్టి, ఆ పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి మీ సిక్కు సైనికులు ఎవరు మాపై దాడులు చేయరు అని ఒక మైండ్ గేమ్ మాట మొదలుపెట్టింది. అంతేకాదు, మేమేమన్నా గాజులు వేసుకున్నామా అని మహిళల పరువు కూడా తీసేసింది. అంటే గాజులు వేసుకున్నటువంటి వాళ్ళు అసమర్థులు అని ఈ పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి చెప్తోంది. మహిళలు ధీరోద్ధారంగా ముందుకు వెళ్తుంటుంటారు, మహిళలు పరాక్రమాన్ని చూపిస్తారు, శౌర్యాన్ని చూపిస్తారు. ఇప్పుడు ఈ పిచ్చి పెట్టిన మహిళా ప్రతినిధి ఏమంటుందంటే, మేమేమన్నా బ్యాంగిల్స్ వేసుకున్నామని మహిళల పరువు కూడా తీసేసింది. అంటే బ్యాంగిల్స్ వేసుకున్నటువంటి మహిళలు ఏమీ చేయలేక, ధైర్య సాహసాలు చూపించలేక కూర్చుని ఉంటారు అని ఈమె అభిప్రాయం. అక్కడ పప్పులో కాలేసింది ఈమె. ఇంకేం మాట్లాడుతోంది అంటే, నీళ్ళు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు అని. ఇప్పటికే మీ దేశ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పాలకులు మరికొన్ని రోజులని మీ పాలకులను, మీ సైన్యాన్ని, మీ ప్రజలు తిరిగి కొట్టబోతున్నారు. ఇప్పటికే ఎక్కడ కరువు వస్తుందోనని భయంతో అల్లాడిపోతున్నారు. ఆ రెండో బాక్స్లో మీకు కనిపిస్తున్నాడు కదా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఇంతకుముందు ప్రగల్భాల పలికాడు. పాకిస్తాన్ రక్షణ మంత్రి నీళ్ళు ఇవ్వకపోతే నరికి చంపేస్తామన్నాడు. పాకిస్తాన్ పెంపుడుకు ఒక హఫీజ్ సయీద్ కూడా నీళ్ళు ఇవ్వకపోతే రక్తాన్ని పారిస్తామన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల ఓట్లు గెలుచుకుని పాకిస్తాన్ ప్రజలను మోసం చేస్తున్న, పాకిస్తాన్ ప్రజల ఓట్లు గెలిచి ఆ పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పాలకులందరూ కూడా పాకిస్తాన్ ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు భారత్పై మైండ్ గేమ్కి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వీళ్ళు భారత గడ్డపై రక్తపాతాన్ని సృష్టించి భారత మాత నుదుటిన నెత్తుడి తిలకాన్ని దిద్దాలి, భరతమాత పొత్తిళ్లలో నెత్తురు పారించాలి అని అనుకున్నారు. భరతమాత పొత్తిళ్లలో నెత్తురు పారించాలని వీళ్ళు అనుకుంటూ ఉంటే, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భరతమాత నిదిటిన తిలకం దిద్దాలని అనుకుంటూ ఉన్నాడు, విజయ తిలకాన్ని దిద్దాలి అని ప్రతి పౌరుడు కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్స్ ఏమీ పారలేదు. ఒకటి, విధ్వంసాలను సృష్టించాలి అనుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రమూకలను తరిమి కొట్టేశాం. ఇక ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టేస్తున్నాం. నీళ్లు ఆపేశాం, గగనతలాన్ని ఆపేశాం, త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణాన భారత్ ఎటువైపు నుంచి కొడుతుందో తెలీదు. అటు సొంత గడ్డలో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలీదు. అటువైపు నుంచి తాలిబన్లు ఎలా విరుచుకుపడతారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో ఉండి వీళ్ళ మైండ్ గేమ్ ఆడతారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి ఇక్కడ మసీదు కట్టడానికి ఇటుకను పేరుస్తాడంట. వాళ్ళు అక్కడ నుంచి చూస్తారంట, మొదటి ప్రార్థన ఇక్కడ నుంచి చేస్తారు అంట. దానిలో ఈ పాకిస్తాన్ నేతలు పాల్గొంటారంట. మీరు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటే భారతదేశంలో మతాలకు అతీతంగా మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రతి పౌరుడు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. మాకు దేశభక్తి చాలా ఎక్కువ. మా సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినడానికి మీరు మైండ్ గేమ్ ఆడితే మా సైనికులు దించే తూటాలు మీ గుండెలను చీల్చుకుని వెళ్ళేటటువంటి పరిణామం కూడా త్వరలోనే చోటు చేసుకోబోతోందని మా సైనికులు చెప్తున్నారు. ఒకసారి ఈమెం మాట్లాడిందో విందాం. ఈమెం మాట్లాడిందో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి సెనేటర్ మాట్లాడిన మాటలు విందాం.
पता होना चाहिए कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है। इस धरती के चप्पे चप्पे पर गुरु नानक के कदम पड़े और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ वो नहीं आने देंगे और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे। तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो है वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाल्लाह ताला सिपाही बनेंगे जनाब। और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में। मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। చూసారా ఆ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి మహిళా ప్రజాప్రతినిధి కాబట్టి నేను కొంచెం తగ్గి మాట్లాడుతున్నాను. పిచ్చి పట్టినటువంటి మహిళా ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతుందో, పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అంటే ఆమె ఏమంటుంది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇక్కడికి వచ్చి ఇటుక వేస్తాడంట, పాకిస్తాన్పై దాడి చేయడానికి మన సైనికులు ముందుకు వెళ్ళరంట, సిక్కు సైనికులు మతాలను ఉద్దేశించి మాట్లాడింది. పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అంటే 20% మంది ఉంది అని అంటూ ఉన్నారు. అంటే ఇంకా ఎటువంటి భావజాలం మనకు కనిపిస్తుందో. ఇక్కడ ఒక కమెంట్లో చూడండి ఒకసారి, మీరు ఈ రేస్ టేలర్ అంట, ఆ రాస్ టేలర్ ఒక కమెంట్కి వినిపిస్తారు. రాస్ టేలర్ ఏమంటాడంటే ఇండియాకి అంత సీన్ ఉందా అని మెసేజ్ చేశాడు. ఇక్కడ మెసేజ్లో కూడా ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాస్ టేలర్. ఒకసారి ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులకు మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? అతనికి మీరు మెసేజ్ల్లోనే తగులుకోండి. అండ్ 20% మంది పాకిస్తాన్కి అంత సీన్ ఉంది అని అంటున్నాడు. ఈ రాస్ టేలర్ లాంటి కొంతమంది పాకిస్తాన్కి ఇండియాకి అంత సీన్ ఉందా అనేటటువంటి పిచ్చి కామెంట్స్ చేసే పిచ్చి కుక్కలు కూడా మనకు కనిపిస్తుంటుంటారు. ఎందుకంటే భారతదేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికో భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా నా దృష్టిలో మీరేమన్నా అనుకోండి పిచ్చి కుక్కలే, కాదు అని ఎవరైనా అంటారా? సో ఈ రాస్ టేలర్ కూడా భారతదేశానికి అంత సీన్ ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు ఈ మహిళా ప్రతినిధి మాట్లాడిన మాటలు వింటే మీకేమనిపించింది? చూసాంగా ఇంతకుముందు హఫీజ్ సయీద్ మాకు నీళ్లు ఇవ్వకపోతే నరికి చంపేస్తామన్నాడు. మొదటి రోజు వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ పెంచుకుంటున్నటువంటి పిచ్చి కుక్క, పాకిస్తాన్ పెంచుకుంటున్నటువంటి ఉగ్రవాది, ఉగ్ర శిబిరాలు, భారత్లో ఉగ్ర శిబిరాలకు హాఫీజ్ సయ్యద్. ఆ తర్వాత ఇంకెవడు వచ్చాడు? రక్షణ మంత్రి వచ్చాడు. రక్షణ మంత్రి నోరు పారేసుకుని వెళ్ళిపోయాడు. రక్షణ మంత్రి కూడా అదే మాటలు మాట్లాడాడు. బిలావల్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు బిలావల్ భుట్టో కూడా అవే మాటలు మాట్లాడాడు. ఒకవేళ మీరు నీళ్ళు ఆపేస్తే నడి రోడ్డు పైన నదుల్లోనూ మీ రక్తాన్ని పారిస్తామని పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇలా రోజుకొక పాకిస్తాన్ అంతకంటుంటా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు పిచ్చి పట్టింది. పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు బహుశా ఇప్పుడు మానసిక ట్రీట్మెంట్ అవసరమే అనిపిస్తోంది. బహుశా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు ఆ దేశ ప్రజలే ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్తో వాళ్ళ బుద్ధి సెట్ అయిపోతుంది. బహుశా రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు పొందబోతూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆ మాటలు వింటే పాకిస్తాన్ ప్రజాప్రతినిధులందరికీ పిచ్చి పట్టినట్టే కదా. ఇంతకుముందు మనం కూడా చూసాం, పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమార్తె కూడా అంటూ ఉంది పాకిస్తాన్పై దాడి చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలని. ఓకే, నిన్నటి వరకు ఆ మాటలు ఉన్నాం. తాజాగా ఇప్పుడు ఈమె కూడా అంటుంది, అంటే మన సైనికుల గురించి మాట్లాడింది, వాళ్ళ సైన్యాధ్యక్షుడు ఇక్కడికి వచ్చి చేయబోయే పని గురించి మాట్లాడింది. బహుశా నాకైతే ఈమెకు పిచ్చి పట్టిందని అనిపిస్తుంది. ఈ పిచ్చికి వాళ్ళ ప్రజలే ట్రీట్మెంట్ ఇస్తారు. మన ఆర్మీ ఇవ్వబోయేటటువంటి ట్రీట్మెంట్ చూసి వాళ్ళకి పిచ్చి వేరే లెవెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే మొత్తం ఆ పిచ్చి భ్రాంతి తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ రాస్ టేలర్ కూడా ఇండియాకి అంత సీన్ ఉందా అని రాస్ టేలర్ లాంటి వాళ్ళు కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్కి మద్దతు పలికే కామెంట్స్ చేసేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. భారతదేశంలో మతాలకు అతీతంగా ఇప్పుడు పాకిస్తాన్పై తీసుకునే ప్రతీకార చర్య గురించి ఎదురు చూస్తూ ఉంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే లాంటి వాళ్ళు కొన్ని కమెంట్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడదాం ఒకసారి. మనోజ్, మనకి రోజుకొక పిచ్చి పట్టిన పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల మాటలు తెరపైకి వస్తూ ఉన్నాయి. బహుశా వాళ్ళకి ఏమీ చేయలేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి అంటుంది వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇక్కడికి వచ్చి చేయబోయేటటువంటి కార్యక్రమం గురించి మాట్లాడుతుంది. అలాగే భారత ఆర్మీ గురించి కూడా మాట్లాడుతుంది. సిక్కు సైనికులు మా దేశంపై దాడి చేయరు అని ఒక మైండ్ గేమ్ మాట్లాడడానికి ప్లాన్ చేస్తుంది ఈ బ్రెయిన్ పోయిన
పాకిస్తాన్ మహిళా ప్రజాప్రతినిధి. ఎలా చూడాలి ఈ పాకిస్తాన్ పాలకుల మైండ్ సెట్ని? అంటే భారత్ ఇంకా ప్రజెంట్ డిఫెన్స్ మోడ్ లో ఉంది. ఇంకా అటాకింగ్ అంత సివియర్ గా స్టార్ట్ చేయలేదు. ఎల్బోస్ వెంట కొంత కవింపు చర్యలు చేపడుతుంటే వాటిని అడ్డుకుంటూ కొంత వారికి రుచి చూపించే ప్రయత్నం చేస్తుంది. భారత్ అంటే ఏంటనేది ఇప్పటి వరకు కేవలం ఇది మాత్రమే జరుగుతోంది. ఈ సందర్భంలోనే అటు ఇందాక మీరు అన్నారు, ప్రధాని మోడీ చెప్పింది వి ట్రేస్, వి ఐడెంటిఫై, వి పనిష్. ఈ 3 పదాలు సరిపోతాయి. వాళ్ళు ట్రేస్ చేసి, ఐడెంటిఫై చేసి, పనిష్ చేస్తామన్న మాటలతోనే పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల మైండ్ దొబ్బింది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళంతా ఇక్కడ బ్రెయిన్లెస్ క్రియేటర్స్ గా ఉన్నారు భూమి పైన. వాళ్ళు ఏమంటున్నారంటే ఇందాక మీరు అంటున్నట్టుగా సెనేటర్ ఇక్కడ ఉన్నటువంటి పల్వాషా జియాస్ మహమ్మద్ ఖాన్ తను ఏమంటున్నారంటే వీ హ్యావ్ 15 కోట్ల మంది సైన్యం ఉంది మాకు, 6,55,000 మంది కాదు, ప్రతి పాకిస్తాన్ కూడా ఒక సైనికుడే అంటున్నారు. మరి అదే దాంతో పోలిస్తే భారతదేశం 140 కోట్ల జనాభా ఉంది. అక్కడ వాళ్ళు సైనికులుగా మారిపోతే భారతదేశం 140 కోట్ల జనాభా సైనికులుగా మారిపోరా? కానీ ఇక్కడ మన ఆర్మీ మనం సైనికులు కావాలని కోరుకోవడం లేదు. జస్ట్ మీరు మీ బిలీఫ్ ఉంచండి మా పైన మాత్రమే అంటున్నారు. అంటే అక్కడ ప్రజలను కూడా బలి తీసుకోవాలన్న ఆలోచనలు వారు ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా. కిందకు మనం అంటున్నట్టుగా మరియం షరీఫ్ కానివ్వండి, లేకపోతే బులావల్ భుట్టో కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక మైండ్ దొబ్బినటువంటి క్రియేటర్స్ గానే మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక ఐడియాలజీ, వాళ్ళకంటూ ఒక పర్ఫెక్ట్ ఒక సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు అంటున్నట్టుగా ఆర్టీవీ లైవ్ లో కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఇక్కడ అందరు కూడా అలర్ట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే రోహిత్, చాలా వరకు ఇండియాలో ఉన్నటువంటి అనేక సోషల్ మీడియా పాకిస్తానీ ఆర్గనైజ్డ్, పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినటువంటి అన్ని సోషల్ మీడియా పైన నిఘా వేసి అందరిని కూడా బ్లాక్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఎన్ఐఏ ఇంకా అలర్ట్ అయింది. ఇంతకు మించి ఓపిక పట్టాల్సిన పని లేదు, ఇంతకు మించి సహించాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ఎవరైనా కనుక స్లీపర్ సెల్స్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మర్స్ అంటోంది ఎన్ఐఏ. ఇన్ఫార్మర్స్ అని చెప్పి స్టేట్ వైడ్ గా పోలీసు భద్రతా బలగాలు అంటున్నాయి. పాకిస్తాన్ లాంటి వాళ్ళకి ఇంకా మద్దతు తెలిపేటువంటి వారిని ఇంకా భారతదేశంలో ఉంటే చెప్పండి అంటున్నారు. సో ఎప్పటికప్పుడు సైబర్ పరంగా కూడా నిజానికి మనోజ్ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. పాకిస్తాన్ లో ఉన్న సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంది. ఆ రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే ఇప్పటికే పదవీ విరమణ చేసిన వృద్ధ సైనికులను వెనక పిలుచుకోవడానికి పాకిస్తాన్ పిలుపునిస్తోంది. అదే సమయంలో వీళ్ళు మన దేశ సైనికుల గురించి కూడా, అంటే సిక్ మతస్థులు, ఆర్మీలో ఉన్న సిక్ మతస్థులు మా దేశంపై దాడి చేయరు అని ఒక మైండ్ గేమ్ ఆడుతోంది ప్రజాప్రతినిధి. ఎలా చూడాలి దాన్ని? సైకలాజికల్ వార్ అంటారు దీని ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మీరు గమనించండి, రక్షణ మంత్రి ఏమన్నాడు, మేము ఎప్పుడు కూడా లష్కర్ ఈ తోయిబాకు సంబంధించి ఫండింగ్ ఇవ్వలేదు, కానీ అమెరికా చేయడం వల్ల ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఇషాక్ దారి ఏం చెప్తున్నాడంటే స్వతంత్ర సమరయోధులతో పోలుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక వీరుపాటు వాదాన్ని, అక్కడ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వారు కొంత బిలీఫ్ రూపంలో మళ్ళీ తమ వైపుగా తిప్పుకునేందుకు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నారు. మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక దేశంతో వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతాల గురించి, అక్కడ ఉన్న కులాల గురించి ఆలోచిస్తారా? భారతదేశ సైన్యం చాలా ఫోర్త్ లార్జెస్ట్ ఆర్మీ పర్సన్ ఉన్నటువంటి కంట్రీగా భారతదేశం ఉంది. దీంట్లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అక్కడ ఏదో గురునానక్ నడియాడినటువంటి ప్రాంతం, దానిపైన సిక్కులు ఎవరు దాడి చేయకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా కేవలం సైకలాజికల్ గా మన వాళ్ళని దెబ్బతీసే విధంగా, కొంత ఆలోచింపజేసే విధంగా వ్యాఖ్యలే. ఇవన్నీ కూడా ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడం కోసం, భారత్ లో ఇటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం కోసం ఆలోచిస్తున్న మాటలే. కానీ ఒక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా, గతంలో జరిగినటువంటి ఇటువంటి మరణకాండ కానివ్వండి, మరణ హోమానికి ఎప్పుడు కూడా కాశ్మీర్ ప్రజలు కొంత అలర్ట్ అయిపోయి పెద్దగా సైలెంట్ గా ఉండేవారు. వీఆర్ కాశ్మీరీస్, యూఆర్ ఇండియన్స్ అని మాట్లాడేది. మనకు ఇక్కడ మాట్లాడడం కొంత ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాము. కాకపోతే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే కనుక కాశ్మీర్ లో ఇటువంటి ఘటనలు అనేకంగా జరిగినప్పుడు వీఆర్ కాశ్మీరీస్, యూఆర్ ఇండియన్స్ అంటూ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉన్న సిచ్యువేషన్ అంటే కాశ్మీర్ లో సైతం గో బ్యాక్ పాకిస్తాన్ అంటున్నారు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, పాకిస్తాన్ వారిని కనిపిస్తే వెంటనే సమాచారం అందిస్తున్నారు, క్యాండిల్ రైట్ ర్యాలీలు తీస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ గా కాశ్మీర్ మొత్తం కూడా ఇప్పుడు ఇండియా వైపు వెళ్ళబడింది. కాశ్మీర్ ప్రజలు మొత్తం కూడా ఇండియా వైపు వెళ్ళబడ్డారు. సో ఇది ఒకటి సరిపోతుంది. పాకిస్తాన్ కి ఒక ఎదురు దెబ్బ లాంటిది. పాకిస్తాన్ ఏం చేయలేదు, పాకిస్తాన్ ఇక తోకముడి చేసింది. భారత్ ఎట్టి పరిస్థితులు సైకలాజికల్ కానీ, వార్ఫేర్ లో కానివ్వండి, ఏ విధంగా కూడా మనం అటాక్ చేయలేమనే విషయం చాలా క్లియర్ గా అర్థం కావాలి. కానీ కొంత కవ్వింపు చర్యలు, ఇంకా ఏదో చేద్దామనే ప్రయోజనం, ఇక్కడ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఆ దుర్బుద్ధి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో వర్కౌట్ కాదు. మన ఆర్మీ చాలా సంసిద్ధంగా ఉంది. ఇంకా అయోధ్యలో మొదటి ఇటుక పేర్చి ప్రార్థనలు చేస్తామంటున్నారు. ఫస్ట్లీ వాళ్ళ కుటుంబాన్ని లేకుండా, కుటుంబాన్ని ఏదో ఒకరు దాచేసిన వ్యక్తి భారత్కు వచ్చి చేయగలుగుతాడు. అదంతా సుసాధ్యమైన విషయం. కానీ అక్కడి ప్రజల మరణం పొందడం కోసం మాత్రమే ఈ దుర్బుద్ధి, మైండ్లెస్ క్రియేచర్స్ మాట్లాడుతున్న మాటలుగా భావించాలి. రైట్ మనోజ్, భారతదేశం ఇప్పుడు చెప్తోంది వీఆర్ యునైటెడ్ అని. జై భారత్, వీఆర్ యునైటెడ్ అని చెప్తోంది. మొత్తం భారత సమాజం మతాలకు అతీతంగా చెప్తోంది మేం కలిసి ఉన్నామని. ఈ పాకిస్తాన్ అంటోంది మనల్ని మతాల వారీగా విభజించాలి అని అనుకుంటూ ఉంది, మత చిచ్చు పెట్టాలి అని ఈ పాకిస్తాన్ పాలకులు అనుకుంటూ ఉన్నారు.
అందుకే రోజుకొక పాకిస్తాన్ పాలకుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మహిళా పాలకులను ముందుకు పంపిస్తూ ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం, నవాజ్ షరీఫ్ కుమార్తె ఆమె మాట్లాడుతోంది, పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటే భారత్ ఒకటికి బసాలు ఆలోచించాలి, మాకు అణు ఆయుధాలు ఉన్నాయని. మరొక మహిళా ప్రజాప్రతినిధిని ముందుకు పంపించారు. ఆమె అంటోంది, మేం గాజులేసుకుని కూర్చోలేదు అని అంటోంది. అంతేకాదు, మా ఆర్మీ చీఫ్, వాళ్ళ ఆర్మీ చీఫ్ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇటుకను పేరుస్తారు, ఇటుకను కడతారు, మసీదును కడతాము అని మన దేశంలో ఉన్నటువంటి మత ఐక్యతను చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆ మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఒకటి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని. రెండు, వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు. భారతదేశంలో ఉన్న సిక్కు సైనికులు మా దేశంపై దాడి చేయరు, మా దేశంలో వాళ్ళ పవిత్ర మత గురువు జన్మించిన స్థలం మా దేశంలో ఉంది కాబట్టి దాడి చేయరు అని మైండ్ గేమ్ ఆడుతుంది. ఇప్పటికే ఒక పక్క పాలకులు మాట్లాడుతున్న, రక్షణ మంత్రి ఏం మాట్లాడాడో విన్నారు కదా, భారత్ ఏ క్షణమైనా మాపై యుద్ధం చేసే అవకాశం ఉందని. మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్ ఇప్పుడు నిద్రపోవడం లేదు. పాకిస్తాన్ పడుకుని కూడా కళ్ళు తెరిచి చూస్తుంది భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనని, POKని ఎక్కడ స్వాధీనం చేసుకుని పట్టుకెళ్ళిపోతుందోనని. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగబడితే, యుద్ధానికి మా దేశంపై యుద్ధానికి వస్తే బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధమైతే ఎక్కడ పాకిస్తాన్ ఉనికిని కోల్పోతుందోనని భయపడుతుంది. అందుకే ఈ మహిళా ప్రతినిధి కూడా పిచ్చెక్కి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. భారత సైనికులు, సిక్కు సైనికులు మాపై దాడి చెయ్యరు అని మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. కానీ భారత సైనికులు కాదు, భారత పౌరులు కాదు, మొత్తం భారత సమాజం అంతా కూడా ఐక్యంగా ఉంది. మీ సైనికుల్లాగా భారత సైనికులు ఎవరూ కూడా ప్రాణభయంతో రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం లేదు. మీరు మా సైనికులను పట్టుకున్నప్పుడు కూడా ప్రాణాలకు తెగించి మీ ముందు నిలబడి యుద్ధం చేసి వచ్చినటువంటి సైనికులు మాకున్నారు తప్ప, మీ సైనికుల్లాగా యుద్ధానికి ముందే రాజీనామాలు చేసి పారిపోతున్నటువంటి సైనికులు కాదు. మా దేశంలో ఉన్న అవకాశం ఇస్తే సాధారణ పౌరుడు కూడా, బక్క చిక్కున్న సాధారణ పౌరుడు కూడా తుపాకీని మెడలో వేసుకొని సరిహద్దుల్లోకి వచ్చి మీ సైనికులకు బుద్ధి చెప్పాలని, మీరు పెంచిన టెర్రరిస్టులను కాల్చి చంపాలి అని కసితో రగిలిపోతున్నాం. ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళ సైనికులను ఎలా కాపాడుకోవాలో తెలియక భారత సైనికుల గురించి మాట్లాడుతోంది. ఇప్పుడు భారత ఐక్యతను, ఎందుకంటే పాకిస్తాన్లోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ పాలకులను కొట్టేటటువంటి సందర్భం చోటు చేసుకుంటుంది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రజలుగా విడిపోతున్నారు, సైనికులుగా విడిపోతున్నారు, తలొక్క మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో యూనిటీ నశించిపోయింది. పాకిస్తాన్ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినేసింది. అటు నవాజ్ షరీఫ్ కూడా తమ్ముడి దగ్గరికి వెళ్ళి భారత్తో యుద్ధం చేస్తే తట్టుకోలేవని చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక భీతిల్లిపోయి భయంతో వాళ్ళు వణికిపోతున్నటువంటి సందర్భంలో మైండ్ గేమ్ ఆడుతున్నారు. భారత్లో ఇప్పటికే రక్తపాతం సృష్టించి భారత ప్రజల ధైర్యం మీద దెబ్బ కొట్టాలని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడేమనుకుంటున్నారంటే భారత్లో మరోసారి మత ఘర్షణలు తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే బాబ్రీ మసీద్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ కనీసం రాగలుగుతాడా? భారతదేశంలో అడుగు కాదు కదా, అంత దూరం నుంచి భారత గాలిని కూడా నువ్వు తాకలేవు, భారత నుంచి వీచే గాలిని కూడా నువ్వు తాకలేవు. భారత వైపు నుంచి వచ్చే గాలి నీ శరీరాన్ని తాకితే దాన్ని కూడా నువ్వు తట్టుకుని నిలబట్టడానికి కష్టపడాలి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అందుకే ఈరోజు ప్రాణభయంతో పారిపోయాడు. ప్రాణభయంతో వాళ్ళ పిల్లం బిడ్డలను కూడా పక్క దేశానికి పంపించేశాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఈమె ఏమంటుంది అంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు, అంటే భారతదేశంలో ఉన్న మతాల వారీగా వెడగొట్టడంతో పాటు సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టొచ్చు అనుకుని ఈమె మాట్లాడిన మాటలు. మరొకసారి ఆమె మాట్లాడిన మాటలు విందాం. ఆమె ఏం మాట్లాడిందో వింటే మీకేమనిపిస్తుందో, పాకిస్తాన్ పాలకులు మాట్లాడుతున్న మాటలకు మీరు ఎలా రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. होना चाहिए कि उस फौज में तकसीम है, उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है. इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े. और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ वो नहीं आने देंगे. और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे. तो इनको पता होना चाहिए कि फौज सिर्फ 6-7 लाख नहीं है, यहाँ 25 करोड़ लोग जो हैं वक्त आने पर ये फौज के साथ हैं और ये इंशाल्लाह ताला सिपाही बनेंगे. जनाब, యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు
At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.